India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్ళ యుద్ధం అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. ఆర్యవేశులకి ఏం చేశారో చెప్పాలంటూ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి లోకేష్ని చంద్రబాబుని అడిగిన పరిస్థితి. అయితే ఆ సవాల్కి మేము సిద్ధంగా ఉన్నామంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాణిజ్య విభాగ అధ్యక్షులు ఉన్న డుండి రాజేష్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఆయనతో మాట్లాడుతూ సరే ఏంటంటే ఇప్పటికే వెల్లంపల్లి మీద మీరు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి సవాళ్ళు సేకరించారా ఏంటి? ఇప్పుడు మేము గతంలో చెప్పాం, ఈరోజు చెప్పాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆర్యవైశ్యుల మీద చిన్న చూపు చూస్తున్నారు, ఆర్యవైశ్యులను అణగదొక్కుతున్నారు. దీన్ని అనేక సార్లు అనేక రకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాం. ఇబ్బంది పడ్డ వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఎక్కడ హత్యలు జరిగినాయో, ఎక్కడ దాడులు జరిగినాయో అన్నిటికీ వెళ్ళి పలకరించాను, చేసాం. ఇన్ని చేస్తూ ఉంటే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి మా సామాజిక వర్గానికి సంబంధించి అతనికి సీట్ లేదని నాకు తెలుసు, ఆయనకి సీట్ లేదని చెప్పారు. మేము వనభోజనాలు పెట్టుకుంటే వనభోజనాలు పోలీసులు పంపించి ఆపిచ్చి మేము సవాల్ ఎవరు ఎక్కువ న్యాయం చేశారో చూద్దాం అన్నాడు. మేము వెళ్తూ ఉంటే పోలీసులు పంపించి మమ్మల్ని ఆపుతాడు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టి వన్ టౌన్కి కానీ విజయవాడకు కానీ నేనే ఎక్కువ చేశాను అంటాడు. అసలు ఆయన ఏం చేశాడో చెప్పమంటా ఉన్నాం. ఆయన చేసిన ప్రతి అవినీతిని కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సవాలుకు వస్తామంటే పోలీసులు పెట్టి అతను ఆపుతా ఉన్నాడు. అతనే సవాల్ ఇసురుతున్నాడు కాబట్టి అతన్ని ప్లేసు టైం డిసైడ్ చేయమని చెప్పండి. విత్ కాగితాలు విత్ వీడియో ప్రూఫ్లతో మేము వచ్చి ఏది రైట్ ఏది రాంగో ప్రజల ముందు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పటికే వెల్లంపల్లికి సీట్ లేదని మీరు చెప్తున్నారు, కానీ సీటు తనదే అంటూ వెల్లంపల్లి చెప్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఒకటేనండి, ఎవరికి వాడ చెప్పుకోకపోతే రాజకీయం అవ్వదు కదా. 21-22 డివిజన్లలో సగం మంది పైగా అతని కార్పొరేటర్లు అతను వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడికి సంబంధించి అతని సొంత సామాజిక వర్గం ఆర్యవైశ్యులు పైకి నవ్వలేక నవ్వుతున్నారు. అతను పెట్టిన ఇబ్బందుల వల్ల చీటీపాట్ల పేరుతో కానీ, పంచాయతీల పేరుతో కానీ, కలెక్షన్ల పేరుతో కానీ, కరోనా అప్పుడు కానీ తర్వాత కానీ అతను వసూలు చేసింది ఇంత అంతా కాదు. చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు వ్యాపారస్తులు అందరూ. అతని సామాజిక వర్గం, మా సామాజిక వర్గం ఎవరు కూడా వెల్లంపల్లితో లేరు. అలాగే నగరాల విషయంలో కూడా అతనితో ఎవరు లేరని తెలిసి నగరాలను డివైడ్ చేసి 2గా తయారు చేశాడు. ఈరోజు అతనికి అనుకూలంగా ఉన్న నగరాలను కొంతమందిని పెట్టుకొని మీకు అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా అని చెప్పి ప్రలోభాలకు గురి చేసి నగరాలను కూడా డివైడ్ చేసే పరిస్థితికి వచ్చారు. మొన్న నగరాల వన సమాధానం అడిగితే నన్ను పిలవండి అని ఒత్తిడి చేశారు. అతను పిలవకపోవటం వల్ల ఇప్పుడు ఈరోజు మీకు తెలుసు ఎండోమెంట్ చిట్టి గారి స్థలం ఏమైందో. కేవలం అతని నగరాలు అతని పిలవలేదు వన సమాధానం కన్నా ఒకే ఒక కారణంతో నగరాలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అదేవిధంగా ముస్లిమ్స్ని చూస్తే ఇతనికన్నా సీనియర్లు ముస్లిమ్స్ ఉన్నారు పార్టీలో. అతని పార్టీలో ఇతనికన్నా సీనియర్లు ఉన్నారు. వాళ్ళకి కనీసం పదవులు రాకుండా, కనీసం ఎటువంటిది రాకుండా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళనీయకుండా అతను పలుకుబడి ఉపయోగించి ఆపటం మొదలుపెట్టాడు. ముస్లిమ్స్ అందరూ కూడా రివర్స్ అయ్యే పరిస్థితి ఈరోజు ఉంది. ఇలా మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్క వర్గం ఎన్ని చర్చులను ఇబ్బంది పెట్టాడో తెలుసు, ఎన్ని రకాల దేవాలయాల మీద, చివరికి దుర్గగుడి మీద ఈ రోజు వరకు సింహాలు పోయిన గతి లేదు, అతి లేదు. ఈరోజు పరిస్థితి ప్రతి దేవాలయం గురించి మాట్లాడదామన్నాం, ఆర్యవైశ్యులు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడదామన్నాం. అసలు నియోజకవర్గానికి ఎవరు ఎక్కువ చేశారో కూడా చర్చకు మేము సిద్ధం అంటున్నాం. ఏదో ఆయనలా కళ్ళబుల్లి మాటలు మేము మాట్లాడట్లా, విత్ ప్రూఫ్స్ మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఆ అమ్మవారి మీద కనుక నిజంగా నీకు నమ్మకం ఉంటే నువ్వు ప్లేసు టైం డిసైడ్ చేయి, మేమో తేల్చుకుందాం, ప్రజల ముందు పెడదాం. నువ్వు ఎక్కువ న్యాయం చేసావా, తెలుగుదేశం పార్టీ ఎక్కువ న్యాయం చేసిందా, ప్రజల ముందు పెడదాం, తేల్చుకుందాం. అంటే ఇప్పటికే మీరు ఒకసారి సవాల్ విసిరారు, వెళ్ళిన పరిస్థితి, వన్ టౌన్కి వచ్చిన పరిస్థితి కూడా కనిపించింది, మళ్ళీ సవాళ్ళు విసురుతున్నారు. అంటే సవాళ్ళ మీద సవాళ్ళు విసరడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అంటే ఒకటే చెప్తున్నానండి, బహిరంగ చర్చ అతనే అడుగుతున్నాడు, మేము అడగటం కాదు. అతని ఒక చేతగాని దద్దమ్మ, అతను భయభ్రాంతుల మధ్య గుర్తొస్తున్నాడు. వాళ్ళ అధినాయకత్వం అతను గుర్తుపట్టట్లేదు, అతని కన్సిడరేషన్లోకి తీర్చుకోవట్లేదని మా మీద బురజల్లే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి గతంలో జరిగిన సవాలు, ఇప్పుడు ఇచ్చిన సవాలు రెండింటికి కూడా విత్ ప్రూఫ్లు మేము వస్తాం. వారం రోజుల్లో కనుక అతను కనుక డేట్ ఇవ్వకపోతే 21-22 డివిజన్లలో కూడా ప్రతి డివిజను తిరిగి ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇతని వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు, ఇతను ఇబ్బంది పెట్టింది ఎవరో సాక్ష్యాలతో సహా బయట పెడతాం. ఇప్పటికి 4.5 ఏళ్ళు దాదాపు అయిపోయింది. ఆయన మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి. కానీ 4.5 ఏళ్లలో ఎక్కడా కూడా పెద్ద ఈ స్థాయిలో విమర్శలు ఎక్కడా చేయలేదు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనే ఇటువంటి విమర్శలు కానీ సవాళ్ళు కానీ వస్తున్న పరిస్థితిని ఎలా చూస్తారు? అంటే ఎన్నికల ఎజెండాగానే అనుకోవచ్చు దీన్ని. అదే ఎన్నికలకి దీనికి సంబంధం లేదండి. అసలు అతనికి సీట్ లేదని చెప్తానే ఉన్నాం. ఈ ఎన్నికల్లో అతనికి సీటే లేదు, మేము సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాం. 175 ఎమ్మెల్యేల్లో మోస్ట్ వరస్ట్ అండ్ కరప్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.
ఈరోజు అతని నియోజకవర్గానికి కానీ అతని సామాజిక వర్గానికి కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఏం చేశాడో దమ్ము ధైర్యం ఉంటే చెప్పమని. అతను తీసుకున్న పదవికి ఎక్కడ న్యాయం జరిగిందా? అతను నమ్ముకున్న 2-3 తప్ప ఇంకెవరికైనా సరే న్యాయం చేశారంటే చెప్పమని చెప్పాం. ఎన్నికల గురించి రావడానికి మేము రెడీగా ఉన్నామండి, ఎప్పుడూ చెప్తానే ఉన్నాం కదా, ఇవాళ కాదు కదా. అతని మీద ఇవాళ కొత్తగా రావట్లే వివాదం. దుర్గగుడిలో 3 సింహాలు మాయమైనవి. ఏమైంది? అది పెద్ద వివాదం. మొన్నటికి మొన్న దుర్గగుడి ఉత్సవాలు ఇతను దేవాదాయ శాఖ మంత్రి ఎట్టగొట్టుకున్నారో అధికారుల విషయంలో అందరికీ తెలుసు. ఎక్కడ తీసుకోండి, వసలత విషయంలో డబ్బులు పోగేసి చేసుకుంటే ఎన్నిసార్లు డబ్బులు ముట్టాడు, ఆ బాత్రూంలు కనీసం బాగు చేయని పరిస్థితి ఉంది బిల్డింగ్లో, అది తెలుసు. అలాగే ఇక్కడ ఉన్న మీకు తెలుసు 1 టౌన్ భవానీపురం కార్పొరేటర్ రాజీనామా పత్రం సమర్పించింది ఇతను బాధ తట్టుకోలేక. ఆ సమర్పిస్తే ఏమైందో కూడా మీకు తెలుసు. మళ్ళీ బతిలాడి పిలిపించుకున్నారు. మైనారిటీలు జగన్మోహన్ రెడ్డికే కంప్లైంట్ ఇచ్చారు. మోస్ట్ కరప్టెడ్ అండ్ మోస్ట్ వర్స్ట్ ఎమ్మెల్యే ఈ వెల్లంపల్లి శ్రీనివాసు. ఇతనితో ఏది కాదు, ఏది అవ్వదు. ఇతన్ని ఆర్యవైశ్యులు కూడా భారంగా భావిస్తున్నారు తప్ప, భారంగా భావిస్తున్నారు తప్ప అంతకన్నా ఇంకోటి లేదని చెప్తారు. మీరు ఒక కామెంట్ చేశారు, వెల్లంపల్లి తానుకు సీటు రావట్లేదని ఢిల్లీ వెళ్ళారు, బీజేపీతో చర్చలు జరిపారు, హైదరాబాద్ వచ్చారు, చిరంజీవితో చర్చలు జరిపారు, ఆఖరికి జిఎంఆర్తో కూడా చెప్పించుకున్న పరిస్థితి కనిపించింది. అంటే ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆయన ఉన్నాడు, ఆయన నుంచే బీఫామ్స్ వెళ్ళే పరిస్థితి అందరికీ కూడా. కానీ అటువంటి ఒక పర్సన్ మీద మీరు ఇటువంటి కామెంట్? వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి చిట్టా నేను చెప్తానండి. ఇతను వంగవీటి రాధా గారి ఇంటి బయట చేతులు కట్టుకొని నిలబడ్డ వ్యక్తి. నేను దాన్ని తప్పు పట్టను. అతని మీద ఏదైతే నాకు ప్రజారాజ్యం సీట్ ఇప్పించండి అని 1 టౌన్లో వాళ్ళు వైశ్యాస్కి ఇద్దామని అనుకుంటే ఆ రోజు ఐపీ పెట్టే సిచ్యువేషన్లో ఉన్నాడు వెల్లంపల్లి శ్రీనివాస్. అయినా సరే అతను ముందుకు వచ్చాడని ఆర్యవైశ్యులందరూ కలిసి డబ్బులు పోగేసి, మా మిత్రులు మేము కూడా ఉన్నాం, ఆర్యవైశ్యులందరూ తాటి మీద ఉండాలని చెప్పి ఆ రోజు డబ్బులు వేసి పోగేసి జిల్లా వ్యాప్తంగా మేమందరం వచ్చి తిరిగి ఆ రోజు ప్రజారాజ్యంలో గెలిపించాం. ఇతను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో విలీనమైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి రోసయ్య గారి పేరు చెప్పుకొని బతికాడు. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో 2 బీఫాములు తీసుకున్నాడు. ఈ రోజు కూడా నేను చర్చకు సిద్ధం. బీజేపీ కాంగ్రెస్ 2 బీఫాములు తీసుకున్నాడు. కాంగ్రెస్ బీఫామ్ దిండు కింద పెట్టుకొని బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తులో పోటీ చేసిన వ్యక్తి ఈ యొక్క వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి. ఇప్పుడు అతనికి సీట్ రాదు అని తెలిసేసరికల్లా అతను మనుగడ కాపాడుకోవటానికి అతన్ని ఏదైతే నమ్మి జిల్లా అధ్యక్షుడు ఇచ్చారో, ఏదైతే నమ్మి పార్టీ అధ్యక్షుడు ఇచ్చారో, ఏదైతే నమ్మి మంత్రిని ఎమ్మెల్యేని చేశారో వాళ్ళని కూడా ముంచడానికి సిద్ధమయ్యాడు. మీరు కావాలంటే ట్రాక్ రికార్డు తీసుకోండి. వారం రోజుల కిందట ఇతను సెల్ టవర్ ఎక్కడుందో నేను బయట పెడతా, ఎవరి దగ్గరికి వెళ్ళాడో నేను బయట పెడతా. ఇతను ఢిల్లీ వెళ్ళాడు, ఒక ప్రముఖ వ్యాపారవేత్తను పట్టుకొని, విశ్వ హిందూ పరిషత్ తాలూకా వ్యాపారవేత్తను పట్టుకొని ఢిల్లీలో చక్కర్లు కొట్టాడు. వాళ్ళు చీపో అన్నారు. అక్కడి నుంచి చిరంజీవి దగ్గరికి వెళ్ళాడు, ఏదో ఒకటి చేయండి అన్నాడు. వాళ్ళు నా వల్ల కాదు, నిన్ను ముట్టుకోలేవని చెప్పారు వాళ్ళు కూడా. అక్కడి నుంచి మళ్ళీ కూడా మా వైశ్య పెద్దలతో ఫోన్ చేయించుకొని మాకు సీట్ ఇప్పించండి అంటే ఇతనికి తప్ప ఎవరికైనా ఇస్తామని తేల్చి చెప్పారు ఆ తాడేపల్లి. ప్రూఫ్స్ ఉన్నాయా? ఆయన ఢిల్లీ వెళ్ళినట్టు కానీ హైదరాబాద్ వెళ్ళినట్టు కానీ ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ లేకుండానే లేదా పొలిటికల్ కామెంట్లుగానే చేస్తున్నారు? ఇది పొలిటికల్ కామెంట్ కాదు. నేను ఏదైతే మాట చెప్పానో దీన్ని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. దీన్ని నిరూపించడానికి మీకు ఎన్ని ఆధారాలు కావాలో అన్ని ఆధారాలు ఇస్తా. ఇతను ఢిల్లీ వెళ్ళని టికెట్లు చూపిస్తా, ఇతను సెల్ టవర్ ఎక్కడ ఉందో బయట పెడతా, ఇతను ఎవరిని కలిచాడో మొత్తం కూడా బయట పెడతా. మీది కాదు అంటే నిరూపించాల్సింది అతను. నేను ఈరోజు కూడా ఇక్కడే ఉన్నా. ఆ రోజు సవాల్కి వచ్చా, ఈరోజు సవాల్కి వస్తున్నా అన్న. వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి చెప్పిన మాట మీద ప్రతి మాటకి నేను కట్టుబడి ఉన్నా, సాక్ష్యాలతో కట్టుబడి ఉన్నా. అతనిలాగా కల్లిబుల్లి కబుర్లు కాదు, సాక్ష్యాలతో కట్టుబడి ఉన్నా. అతను వస్తానంటే మంచిది, మేము చూపిస్తాం, ప్రజల సమక్షంలోనే నిరూపిస్తాం. లేదంటే నేను రోడ్డు మీదకి వచ్చి, తెలుగుదేశం పార్టీ నాయకులు కేడర్ అంతా రోడ్డు మీదకి వచ్చి ప్రతి వార్డులో అతను బాధితులు ఎవరు, చిట్టీల పేరుతో అసలు చేసిన ఘనకార్యం ఏంటి, అన్నదమ్ములు మొగుడు పిల్లలు గొడవలు వస్తే అతను తీసుకున్న కమిషన్లు ఏంటి, బిల్డింగుల దగ్గర అతను వసూలు చేసిన ఘనత ఏంటి, దేవాలయాల పేరు మీద అతను చేసిన మోసం ఏంటి, కాలేజీల పేరు మీద అతను చేసిన ఘనత ఏంటో మొత్తం కూడా బయట పెడతా. ప్రతి వార్డుకి తిరిగి అతని సంగతి తేల్చేదాకా నిద్రపోవని చెప్తా ఉన్నాం. ఇది చెప్తున్నారు. పూర్తిగా ప్రతిపక్షం అధికార పక్షాల మధ్య అయితే సవాళ్ళ పర్వం కొనసాగుతుంది. ఖచ్చితంగా వారం రోజులు వెల్లంపల్లికి టైం ఇస్తున్నాం, ఆర్యవైశ్యులకు ఏం చేశాడో చెప్పాలంటూ డూండి రాకేష్ చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఒకవేళ వారం రోజుల్లో కనుక వెల్లంపల్లి సమాధానం చెప్పకపోతే పూర్తి ఆధారాలతో రోడ్డు మీదకి వస్తాము, ప్రజలందరికీ కూడా ఆధారాలు తెలియజేస్తాము. ఖచ్చితంగా వెల్లంపల్లి సీటు కోసం ఇటు బీజేపీని అటు చిరంజీవిని కూడా కలిసాడు, ఆ ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయంటూ రాకేష్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో కలిసి సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.